బిడ్డ, మన పేదింటి బిడ్డ, మన ముదిరాజు బీసీ బిడ్డ, మన ఎదురుగా ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిని వదిలిపెట్టి ఎక్కడి నుంచో వచ్చి దుర్మార్గపు పనులు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి అతన్ని ఓటేద్దామా అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఆయనకు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇకపోతే వీళ్ళకి భయం పట్టుకుంది టీఆర్ఎస్ వాళ్ళకి, మేము ఎట్లాగూ గెలవము, కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, కవిత ఏమో జైల్లో ఉంది, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ వస్తే కవిత విడుదల కష్టం. ఈ భయంతో టీఆర్ఎస్ వాళ్ళందరినీ కూడా దొంగచాటుగా బీజేపీలోకి పంపిస్తా ఉన్నారు. బీజేపీ ఓటు బ్యాంకును పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ గెలిస్తే, కేంద్రంలో బీజేపీ వస్తే మరి మేము మీ ఎంపీలను గెలిపించాము, మా బిడ్డను వదిలిపెట్టండి అని కేసీఆర్ పై మోడీ కాళ్ళ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి మనం టీఆర్ఎస్ కేసుగా బీజేపీ కేసుగా రెండు ఒకటే అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం మన ఓటును దయచేసి అమ్ముకోకండి, మన ఓటును దుర్వినియోగం చేసుకోకండి. మీకోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మీ ఓటును కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 5 న్యాయాలను మరి రాహుల్ గాంధీ గారు విడుదల చేసి మనకు అప్పచెప్పిపోయారు. మధు వీటన్నిటిని కూడా వైరల్ చేసి ప్రతి గడపకు కూడా పోయే విధంగా తీసుకుపోవాల్సిన బాధ్యత మరి ప్రతి ఒక్క కార్యకర్త మీద, నాయకుడి మీద కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1 లక్ష వేతనం యువ న్యాయం పేరిట చేస్తానేటువంటి మాట చెప్పారు. పాపం హరీష్ రావు గారికి ఆగలే, తొందర పడిపోతాడు. మొన్నసారి స్పీచ్ లో అదేవరు ఇస్తా అని చెప్పమన్నారు, మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి పదే ఒక వీడియో చూపిస్తా ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అదే అర్థం కాలేదు. సరే, ఆయన అడగడంలో న్యాయం ఉంది. మేము వచ్చి ఎన్ని రోజులైంది? 4 నెలలు అయింది. 4 నెలల్లో మేము 5 గ్యారంటీలు అమలు చేశాము. ఆయన అమలు చేయని వాటి గురించి 2-3 గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి 9.5 సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా, 9.5 సంవత్సరాల్లో 2 సార్లు మేనిఫెస్టో పెట్టారు కదా. 2 సార్లు పెట్టిన మేనిఫెస్టోలో ఒక్కసారి మీరు బుక్ ముందట పెట్టుకొని తిరిగేసి చూడండి, అందులో మీరు ఎన్ని అమలు చేశారు, ఎన్ని అమలు చేయలేదో తెలుస్తుంది. దాన్ని బట్టి మాకు ఇంకా ఎంత సమయం కావాలి? మీరు 9.5 సంవత్సరాలు పరిపాలించారంటే మాకు ఒక 6 నెలలు వేసుకుందాం. ఇంకా 9 సంవత్సరాలు మీరు పరిపాలించాలి కదా. 9 సంవత్సరాలు పరిపాలించినాక మీరు అడిగితే బాగుంటుంది ఆ ప్రశ్న. మరి 3 నెలలకి అడిగితే మరి మీరు ఏ విధంగా అడుగుతున్నారో నాకైతే అర్థం కాలేదు హరీష్ రావు గారు. మరి దయచేసి ఇక ముందు అది అడిగే ముందు వెనక్కి తిరిగి మీ 9.5 సంవత్సరాల పరిపాలనను చూసుకోమని కూడా చెప్తా ఉన్నాను. ఈ రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామా అనే మాటకు కట్టుబడి పాపం రాజీనామా చేస్తా అన్నాడు. మరి అంత స్పీడ్ వద్దు, ఎందుకంటే మేము చెప్పింది ఆగస్టు 15వ తారీఖు నాడు. ఆగస్టు 15వ తారీఖు నాడు సాయంత్రము, ఆగస్టు 16వ తారీఖు నాడు పొద్దున్న స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఉత్తరం పట్టుకొని స్పీకర్ దగ్గరికి రండి, మేము కూడా వస్తాము. 15వ తారీఖు నాడు రుణమాఫీ కాకపోతే అప్పుడు మీ రాజీనామాను మరి మీరు సమర్పిస్తారా? మరి రేవంత్ అన్నకు ఛాలెంజ్ విసురుతున్నారు, రేవంత్ అన్న ఆ ఛాలెంజ్ తీసుకొని మరి ఆయన చేస్తారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 15 వరకు దయచేసి వేచి చూడాలని చెప్పి నేను హరీష్ రావు గారిని ఈ వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాను. మరిది ఈ ల్యాండ్ మాఫియాలు, ఇసుక మాఫియాలు ఇవన్నీ కూడా జరిగిన విషయం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉంది. అంటే అప్పుడు ఉన్నాయి కానీ బయట పెట్టి చెప్పడానికి భయపడ్డారు, కానీ ఇప్పుడు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తా ఉన్నాయి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ ఏదైతే బయటకు వచ్చిందో మిగతా వాళ్ళు చేసిన అన్ని కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు ఏ కేసులలో జైలుకు పోవాలో అందరూ కూడా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే ఒక్క సీటు గెలిచినా కూడా 7 నియోజకవర్గాల్లో బస్సు ఫ్రీ అమలవుతా ఉంది, 500 గ్యాస్ అమలవుతా ఉంది, 200 యూనిట్ల విద్యుత్ కూడా అమలవుతా ఉంది. మరి ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గెలవలేదు కదా అని చెప్పి ఇక్కడ మనం ఇవ్వకుండా ఊరుకోలేదు. రాజకీయం అనేది కేవలం ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజలందరికీ కూడా సమానంగా పంచినప్పుడే అది సరి అయిన ప్రభుత్వం అవుతుంది. కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళ పార్టీల వారీగా చేసుకున్న మరి మేలు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అటువంటి తప్పు చెయ్యదు. అందరి నిరుపేదలకు కూడా న్యాయం చేసే దిశగా మేము ముందుకెళ్తాము.
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ అందే విధంగా మా ఇన్ఛార్జీలు కానీ, మా గెలవబోయేటువంటి మధు కానీ, ఇక్కడ ఉన్న హనుమంత్ అన్న కానీ, వాళ్ళ కొడుకు రోహిత్ కానీ, ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా బాధ్యత తీసుకుంటారు. వాళ్లకు పైన నేను కూడా వాళ్ళతో ఉండి నడిపిస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రేవంత్ అన్న ఎంతో నమ్మకంతో నాకు మెదక్ ఇన్ఛార్జ్ చెప్పాడు. మరి నేను గర్వంగా తలెత్తుకొని మళ్ళీ రేవంత్ అన్న దగ్గరికి, సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ మెదక్ సీటును గెలిపించాల్సిన పూర్తి బాధ్యత మీ అందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ, మరి అందరూ కష్టపడి పనిచేసి